సింపుల్‌గా టమాటో పులావ్‌ని కుక్కర్‌లో ఎలా చేయాలో చూద్దామండి. ముందుగైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పలావ్ మసాలాలు వేసుకొని వేయించాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక 4 టమోటాలను కూడా వేసుకొని వేయించండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, ధనియా పౌడర్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. మీకు టమోటాలు పేస్ట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పెరుగుని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. అలాగే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి మీకు నచ్చితే సోయా చంక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగానే రైస్ని నానపెట్టుకున్నాను. రైస్ని కూడా యాడ్ చేసి బియ్యం విరగకుండా ఒకసారి మసాలాలు బాగా పట్టేంత వరకు మిక్స్ చేయండి. ఆల్రెడీ వాటర్ దాంట్లో టమోటాల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను 1కి 1.5 మాత్రమే వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ హై ఫ్లేమ్ మీద ఉడికించారంటే మన టమోటా పులావ్ రెడీ. సబ్స్క్రైబ్.